నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. దేశ స్వతంత్రోద్యమంలో అసూరు బాసిన అమరవీరుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేసిన చరిత్ర తెనాలి ప్రాంతానికి దక్కుతుందన్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన అమరవీరుల త్యాగాలు నిరుపమానమన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి పట్టణంలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు ముందుకు సాగాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు ధన్యవాదాలర్పించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం రణరంగ్ చౌక్ వద్ద అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత తెనాలి గాంధీ చౌక్ నుంచి ఎన్సీసీ క్యాడెట్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు జాతీయ జెండాలను చేతబట్టుకుని ర్యాలీగా రణరంగ్ చౌక్ చేరుకున్నారు. అనంతరం భరతమాతకు వందన సమర్పణ చేసి అమరవీరుల స్తూపాలకు మంత్రి మనోహర్, జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన్ రాధిక పలువురు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 7 దేశభక్తులు అమరులయ్యారని అన్నారు. దేశ స్వతంత్రం కోసం అమరులైన వారిని గుర్తు చేసుకునే విధంగా భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా అమరవీరుల స్తూపాల వద్ద ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. స్వతంత్రం కోసం గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి ప్రాంతానికి చెందిన ఎంతోమంది తమ ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులు ఉన్నారని తెలిపారు. అటువంటి మహనీయుల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, ఔత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంత వాసులు ఆ రోజు అమరవీరులు అయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలను త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం, బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు, మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు, మహనీయులు, వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీ గారి పిలుపు మేరకు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. అందరినీ కూడా నేను కోరేది, ప్రతి సందర్భంలో కూడా మనం ఏ విధంగా వీళ్ళు త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో మనం అదొక స్ఫూర్తిగా తీసుకుని మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం. ఇది ఆ గాంధీ గారు కోరిన విధంగా భారతదేశాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి బాటలు నడిపే విధంగా, మన ప్రాంతానికి మనం పునరంకితం అయ్యే విధంగా కలిసి పనిచేసుకుందాం అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కొనియాడుతున్నాను. కార్యక్రమంలో భాగంగా పలు విభాగాల్లో సేవలందించిన ప్రముఖులను, స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తాజ్ సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన్ రాధిక రమేష్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గొడవర్తి శ్రీ సాయి హరిరామ్, గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున గాంధీ గారు పిలుపునిచ్చారు. మన తెనాలి పట్టణం నుంచి ఎంతో భారీ ఎత్తులో వెళ్ళటం జరిగింది. అందులో ఈ 7 అసలు అయ్యారు. అందులో ఈ తెనాలి పట్టణం అంటేనే ఒక వైబ్రేషన్ లాగా ప్యారిస్ తెనాలి అంటారు. ఈ తెనాలి నుంచి మన అమరులైన ప్రతి సంవత్సరం ఇక్కడ గాంధీ రణరంగ్ చౌక్లోని ఘన నివాళులు అర్పిస్తూ అనేది చాలా సంతోషం కదా. మన రాబోయే తరాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం ఉంటే మన పిల్లలకి
రాబోయే అందరికీ అర్థమయ్యేలాగా ఈ చక్కటి కార్యక్రమం ఈ తెనాలిపట్నం మున్సిపాలిటీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి పిల్లలకి కానీ మనకి కానీ అర్థమయ్యేలాగా స్వతంత్రం అంటే ఏంటి, తెనాలి అంటేనే ఎన్నో విశేషాలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ప్రాంతము, ఈ యొక్క డెల్టా ప్రాంతము విశేషాలు కలిగినటువంటి ప్రాంతము. ఇక్కడ కళలకు ప్రసిద్ధి, సాంస్కృతికాలకు ప్రసిద్ధి, అదేవిధంగా జాతీయోద్యమ కార్యక్రమాలలో ముందుండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైనా మన తెనాలి వాసుల గురించి చెప్పుకుంటారు. మన తెనాలి వాసులు ప్రపంచ దేశాల్లో లేని దేశం లేదంటే ఇంకా ఆశ్చర్యపోవాల్సిందే. మన ప్రాంతం నుంచి అన్ని రంగాల నుంచి వివిధ దేశాల్లో వివిధ నగరాలలో ఉన్నారు. ఎందుకంటే ఇది డెల్టా ప్రాంతము. ఈ డెల్టా ప్రాంతం నుంచి అత్యధిక విద్యావంతులు, అలాగే సినీ రంగం నుంచి కావచ్చు, సాంస్కృతిక రంగం నుంచి కావచ్చు, రాజకీయ రంగం నుంచి కావచ్చు, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్దండులు భారతదేశం అంతా కూడా వ్యాపించున్నారు. ఇప్పుడు 7 కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, భారత రాష్ట్రంలోనే మంచి పేరు పొంది ఈ రకంగా 83 సంవత్సరాల నుంచి కూడా ఈ రకంగా రూపాలు నిర్మించుకొని దండలేస్తాం. వాళ్ళ అమ్మ నాన్న ఏమని జన్మించి ఎంత పుణ్యం చేసుకున్నారో కానీ వీళ్ళకి పుట్టిన బిడ్డలు కూడా తలుచుకోవట్లేదు తెలియదు. కానీ ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ నిధులతోటి ఈ కార్యక్రమం చేపడతాం అనేది మన తెనాలి పట్టణానికి ఎంతో గర్వకారణమైన విషయం. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఉద్యమాల్లో అత్యంత ప్రధానమైన ఉద్యమమైన క్విట్ ఇండియా ఉద్యమం దేశం నలువైపులా ఉధృతంగా కొనసాగడానికి తెనాలి ప్రాంతంలో అమరవీరులు చేసిన త్యాగాలే కారణమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని అమరవీరుల స్తూపాల వద్ద అమరవీరులకు ఘన్యవాళులర్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మువ్వన్నెల జాతీయ జెండాని చేతపట్టుకుని ర్యాలీగా రండం చౌక్ చేరుకున్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ శ్రేణులు భరతమాతకు వందన సమర్పణ చేసి అమరవీరుల స్తూపాలకు ఘన్యవాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు తెనాలిలో రండం చౌక్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన 7 స్వతంత్ర సమరయోధులు అసూలు బాస నేపథ్యంలో వారిని స్మరించుకునేందుకు ఆనాటి పరిపాలకులు రండం చౌక్ నందు 7 స్తూపాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో తెనాలి ప్రాంత ప్రజలందరూ ఆగస్టు 12వ తేదీని అమరవీరులను స్మరించుకుంటూ వారి సేవలను ప్రశంసించుకుంటూ ముందుకు వెళ్లేలా తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ పురపాలక సంఘ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించేలా తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. భావి తరాలకు దేశ ప్రతిష్టను, స్వతంత్ర సంగ్రామంలో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను తెలియజేసేలా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా సమాజంలో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ పెండేల వెంకట్రావు, పట్టణ మండల పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సముపార్జన కోసం ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది అంటే అది క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు 200 ఏళ్ళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ భారతదేశం ఆ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతోమంది గాయాలతో మృత వీరుల్ని మనం చూసాం. ఈ 7 స్తూపాలు ఆ రోజున ఆ 7 వ్యక్తుల యొక్క
అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది. వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ చౌక్ అని నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలని ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క నేతృత్వంలో. ఆ తర్వాత మరి పాలకులకు ఏమైందో నాకు తెలియదు, కానీ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం స్వాతంత్రం సంపాదించామనే భావం ఎందుకో సన్నగిలింది. అంతేకాకుండా మీ అందరూ చూస్తూ ఉన్నారు, ఇది రణరంగ చౌక్గా ఏర్పడితే దాన్ని రాజశేఖర రెడ్డి గారి అవయవాలకి ఎక్కడంటే చనిపోయిన అవయవాలు తీసుకొచ్చి ఇక్కడ స్తూపాలు నిర్మించినట్టుగా చిత్రీకరించేలాగా దీన్నంతా కూడా తాకట్టు పెట్టారు. ఇది దేశ ప్రతిష్టగా దేశ గౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించాలి అని చెప్పి, ఇది ఈ ప్రాంత పౌరులందరి యొక్క పండగగా భావించేలాగా చేయాలని చెప్పి ఆనాడు ఒక గొప్ప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆనాటి చైర్మన్ గారు దాన్ని అందరి యొక్క సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీనికి ఈ రోజున మనం ఆగస్టు 15 ఏ రకంగా స్మరించుకుంటామో, ఈ ప్రాంత ప్రజలు స్వాతంత్ర సంపార్జనలో మనం కూడా భాగం అనే భావనని స్ఫురించేలాగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉంది అని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఎంత మంది యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈనాడు ఇక్కడికి వచ్చి తరలి వచ్చి వారిని స్మరించుకుంటూ దేశ ప్రతిష్టకి దేశ స్వాతంత్ర సంపార్జనకి సంధానకర్తలైనటువంటి ఈ అమరవీరులకి గొప్ప నివాళిని అర్పించుకోవటం జరిగిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించిందిగా భావించాలనే భావం మనందరికీ రావాలని చెప్పి ఈ యొక్క ప్రయత్నం అని చెప్పి మీకు మనవి చేస్తాను. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన తెనాలి ప్రాంత అమరవీరుల త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకమని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని అమరవీరులకు ధన్యవాదాలర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన అమరవీరులకు తెనాలి రణరంగ చౌక్లోని స్తూపాల వద్ద మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించి ధన్యవాదాలర్పించారు. అనంతరం అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి ప్రాంతానికి చెందిన 7 పోలీసు తోటాలకు అమరులై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని అన్నారు. అమరవీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. స్వతంత్ర సంగ్రామంలో తెనాలి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుల త్యాగాలు ఎనలేనివని కొనియాడారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ, తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తేదీన ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, నాయకులు దే శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కటారి హరీష్, బూరెల దుర్గా, కుర్రా శ్రీను, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అనేక పోరాటాలకి, అనేక చరిత్రలో నిలబడే సంఘటనలో ఈ ప్రాంతం, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ఉద్యమకారులు పాల్గొన్న సందర్భంగా తెనాలకు ఒక ప్రత్యేకత. దాంట్లో భాగంగానే 1942 ఆగస్టు 12న ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం పూజ్య మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడుపుతున్న సందర్భంలో యావత్ దేశం క్విట్ ఇండియా మూమెంట్ని, క్విట్ ఇండియా ఉద్యమం తెనాలి స్ఫూర్తిదాయకం అవటం, తెనాలి పౌరులుగా
ఈ ప్రాంత నాయకులుగా గర్వపడతా ఉన్నాం. బ్రిటిష్ వారి కాల్పులకి ఈ ప్రాంత 11 మంది స్వతంత్ర సంగ్రాములు అమరులైన సందర్భంగా వారి కాల్పుల్లో వారి మరణం దేశ స్వతంత్రానికి, క్విట్ ఇండియా ఉద్యమానికి, తెనాలి పోరాటం, తెనాల్లో జరిగిన కాల్పులు, ఆ కాల్పుల్లో 11 మంది చనిపోవటం నిజంగా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ ప్రాంతం యొక్క చరిత్రని నిలిపింది. ఆ స్ఫూర్తినే ఈరోజు తెనాలి వాసులుగా, తెనాలి గడ్డపై పుట్టిన మేము ఈ ప్రాంత వారసులుగా ఆగస్టు 42 12వ తారీఖున క్విట్ ఇండియా మూమెంట్లో జరిగిపోయిన అమరులకి ప్రతి సంవత్సరం నివాళులు అర్పించుకొని మన ప్రాంతం, మన ప్రజలు స్వతంత్ర సంగ్రామంలో చూపించిన పెద్దలు చూపించిన పోరాటాన్ని భవిష్యత్ తరాలకు కూడా తీసుకెళ్లే విధంగా ఆ అమరులైన 11 మంది అమరవీరులకి ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున శ్రద్ధాంజలి ఘటించటం, ఈ ప్రాంతంలో ప్రజా సంఘాలు తెనాలి యొక్క స్ఫూర్తిని యావత్ దేశం గర్వించే విధంగా, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు గర్వపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని అధికార కార్యక్రమంగా చేయటం, శాసనసభ్యుడిగా నేను 5 సంవత్సరాలు ఆ అధికార కార్యక్రమాల్లో అనేక మందిని భాగస్వామ్యం చేసి ఈ ప్రాంత కీర్తిని విడించేట్టు చేశాం. తప్పకుండా ఈ స్ఫూర్తి ఈ ప్రాంత ప్రజలందరూ పొందాలని మరొక్కసారి అమరులైన 7 స్వతంత్ర సమరయోధులకి జోహార్లు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ముందుగా తెనాలి పట్టణంలో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున రణంగ్ చౌక్లోని ఈ అమరవీరులైన మన స్తూపాల దగ్గర పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. గతంలో ఎక్కడ లేని విధంగా మన తెనాలి పట్టణంలోనే ఈ మన ఉద్యమంకారులు ఈ రైలుది తగలబెడటం జరిగింది. ఈ రోజున ఆగస్టు 12న ఒక గుర్తింపు ఉండే రోజు. ఈ అమరవీరులు మన దేశ స్వతంత్రం కోసం ప్రాణాల సైతం కోల్పోయారు మన తెనాలి. అందులో ఉద్యమకారులు తెనాలికి చెందిన వాళ్ళు అవటం ఇంకా మన గర్వకారణం. స్వతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి వాళ్ళ కొంతమంది చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఈ కాల్పుల్లో ఎంతో గాయపడటం జరిగింది. 7 వీరమరణం పొందడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని తెనాలి రణంగ్ చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో తెనాలి శాఖ ప్రతినిధులు అమరవీరులకు సోమవారం ఘన్యవాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ పోలీస్ తోటాలకు నేల కొరికిన 7 అమరవీరులను స్మరించుకొని వారి త్యాగాలను యూనియన్ నాయకులు గుర్తు చేసుకున్నారు. ముందుగా భారతమాత విగ్రహానికి పూలమాల వేసి వందన సమర్పణ చేశారు. అనంతరం స్వాతంత్రోద్యమ సంగ్రామంలో తెనాలి ప్రాంత ప్రజల పోరాటాన్ని కొనియాడుతూ అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. బ్రిటిష్ తోటాలకు ఎదురొడ్డి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షుడు చందు సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపిచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పర సుధాకర్, సభ్యులు బి మురళి, తెనాలి యూనియన్ ఉపాధ్యక్షుడు టి శరత్బాబు, సహాయ కార్యదర్శి బొత్తుల కమలాకర్, కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ హకీం జానీ, సభ్యులు సత్యదేవ్, మల్లేశ్వరరావు, ఎం భాస్కర్, నరసింహ, కె పాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెనాలి క్విట్ ఇండియా ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించి స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున వారి స్ఫూర్తిని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏ విధమైనటువంటి త్యాగం కోసం ఆ రోజున బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారో అదేవిధంగా మనం కూడా మన సమాజం కోసం, మన దేశం కోసం అవసరమైన చోట అన్ని రకాలైనటువంటి త్యాగాలను చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, దేశ స్వాతంత్ర సంగ్రామంలో మన ఆంధ్ర ప్యారిస్ తెనాలికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మన తెనాలి నుండి
ఆనాడు పూజ్య బాపూజీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమంలో మన తెనాలికి చెందిన అనేక మంది ఈ స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 ఆగస్టు 12వ తేదీన మన తెనాలి ప్రాంతానికి చెందిన 7 ఉద్యమకారులు కూడా ఈ బ్రిటిష్ తోటాలకు బలైపోయి ప్రాణాలు వెలవడం కూడా బాధాకరం. ప్రతి ఏటా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని స్మరించుకుంటూ కూడా ఆగస్టు 12వ తేదీన ఇక్కడ రణరంగ చౌక్ వద్ద కూడా క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజే తెనాలి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఆ ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించే విధంగా కూడా కమిటీ తరపున కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన తెనాలి ప్రాంతానికి చెందిన 7 అమరవీరుల త్యాగాలను కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ కూడా మన అందరూ కూడా కలిసికట్టుగా కూడా ఉండాలని చెప్పిన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండియు వ్యవస్థను తొలగించి రేషన్ షాపుల వద్దే కార్డుదారులందరూ రేషన్ సరుకులు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల రేషన్ డీలర్ల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో డీలర్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దీవి లీలా మాధవరావు పిలుపు మేరకు సంఘ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కూడిన చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన రేషన్ డీలర్లకు ప్రభుత్వం న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు జీవి కోటిరెడ్డి, ఏ రామారావు, సిహెచ్ నాగరాజు, బిఎన్ మల్లేశ్వరి, షేక్ షాజిదా, ఈ శివప్రసాద్, హనుమంతురావు, శ్యామ్ సుందర్, పి హరి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. గత 48 నెలల నుంచి సాగుతున్నటువంటి ఎండియు వ్యవస్థను తొలగించి మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే పంపిణీ ప్రారంభించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు డీలర్లందరం హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క చిత్రపటానికి గౌరవ మంత్రివర్యులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారి యొక్క చిత్రపటానికి, అట్లాగే బీజేపీ ప్రతినిధి ఉన్నటువంటి మన పురంధరేశ్వర గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో లాగే మేము ఎంతో కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం 14 to 19 మధ్యలో దాదాపు 8 అవార్డులు నేషనల్ లెవెల్లో మొదటి స్థానంలో పౌర సరఫరాల పంపిణీకి సంబంధించినటువంటి 8 అవార్డులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడాను ఎటువంటి అవినీతికి ఇటువంటి ఆస్కారం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మచ్చ తేకుండా పనిచేయడానికి, ప్రజలకు హితోధికి సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 89వ వార్షికోత్సవ వేడుకలను ఏఎస్ఎఫ్ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల నాయకులు పతాకాలను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసిన సంస్థ ఏఎస్ఎఫ్ అని పేర్కొన్నారు. 1936 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన లక్నోలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించిన ఏఎస్ఎఫ్ 89వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా విద్యార్థి మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. తెనాల్లో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరావు, ఏఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు గండు శివ, నాయకులు చెన్నూరు సాయి, తేజ, భూమేష్, సన్నీ, గౌతమ్, పవన్, యశ్వంత్, తేజ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో శివాజీ చౌక్ నందు గల శ్రీ చైతన్య కళాశాల ముందు జెండా ఆవిష్కరణ చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 89 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ అఖిల భారత విద్యార్థి సమైక్య ఎన్నో గొప్ప గొప్ప పోరాటాలు చేసింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఒక విద్యార్థి సంఘం అవసరమని చెప్పి అప్పుడు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి మరి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో కొన్ని వందల వేల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పోరాటం చేస్తేనే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే 2024 వరకు కూడా విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం ముందుండి పోరాడుతున్న ఏకైక విద్యార్థి సమైక్య ఏదైనా ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ మాత్రమే. మేము గవర్నమెంట్ని ఒకటే కోరుతా ఉన్నాం, విద్యార్థులు గత ప్రభుత్వంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారని మీకు ఈరోజు అందరూ కలిసి మీకు అధికారాన్ని చేపట్టారు. మీరైనా వెంటనే స్పందించి డిగ్రీ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కానీ, అదేవిధంగా పీజీ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను కానీ మీరు వెంటనే గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. 1936 ఆగస్టు 12న ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆనాడు ఏర్పడి ఈరోజు వరకు
ప్రజలు ఎదుర్కొంటున్న, విద్యార్థులు ఎదుర్కొంటున్న, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలు, ఉద్యమాలు చేసి ఏదైతే విద్యా హక్కు ఉందో అవి సాధించుకునే దిశగా పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సర్దార్ భగత్ సింగ్ గారి ఆశయ సాధన కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో చాలామంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేకపోవడం చాలా దౌర్భాగ్యం. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయడం వల్ల దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోకుండా తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చదువుకోవడానికి విద్యార్థులకు బాసటగా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే అధికారులు కానీ ఒక ఆలోచన చేసి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన చైతన్య మోర్ క్యాంపస్ విద్యార్థులకు, అదేవిధంగా యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ తెనాలిపుర ప్రజలందరికీ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ 89వ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బంగ్లాదేశ్లోని జిహాదీ మూకలు అక్కడున్న హిందువుల దేవాలయాలపై దాడులకు పాల్పడుతూ హిందువులపై అత్యాచారాలకు పాల్పడటాన్ని భారతదేశంలోని హిందువులంతా ముక్త కంఠంతో ఖండించాలని హిందూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి మార్కెట్ సెంటర్ నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దురాగతాలను నిరసిస్తూ సోమవారం సాయంత్రం కాగడాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ హిందూ సమాజం పట్ల వివక్షతో పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను ఖండించడమే కాకుండా అవసరమైతే తిరుగుబాటు కూడా తాము సిద్ధమని అన్నారు. పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ సెక్యులరిజం మాటున సన్నాయి నొక్కులు నొక్కేవారు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగే దాడులు, అమానుషాల గురించి సానుభూతిగా కూడా మాట్లాడకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. కులాలకు అతీతంగా మనమంతా హిందువులని గుర్తించి హిందువులపై జరిగే దాడులను ప్రతిఘటించాలని అన్నారు. కుట్రపూర్తి విధానాలను హిందువులు సంఘటితంగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగే అమానుషాల పట్ల హిందువులంతా మేల్కొనాలని అన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని అన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు, ఆర్య సమాజం సభ్యురాలు కళ్యాణి, హిందూ చైతన్య వేదిక నాయకులు అంచె మారుతీరాం, సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ నాయకులు గాజుల వెంకయ్యనాయుడు, మైలా హరికృష్ణ, భారతీయ వికాస్ పరిషత్ నాయకులు రమేష్ బాబు, గోపాలం శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వర్లు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామాంజనీయులు, సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్, సమయపురం సురేష్, కొత్తమాసు రామకృష్ణ, పలు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో స్థానిక హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, మైనారిటీలు అందరిని కూడా అత్యంత కిరాతకంగా అరాచకత్వంతో అక్కడ దాడులు సాగిస్తున్నారు. కేవలం ఇది ఒక రిజర్వేషన్ అనే విద్యార్థుల రిజర్వేషన్ అనే ఒక వంకతో సాగుతో జరుగుతున్న దాడుల్లో కేవలం ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడాలో అంతకి కిరాతకమైన ఇబ్బందుల్ని బంగ్లాదేశ్లో చూపిస్తున్నారు. ఇంతకుముందు సిరియాలో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ హిందువుల మీద ఇంత గట్టి దాడులు జరగలేదు, కేవలం బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. ఇదంతా ప్రపంచ కుట్రలో భాగంగా ముస్లిం, కమ్యూనిస్ట్, వీళ్ళు కాంగ్రెస్ కూడా దాంట్లో ప్రధానంగా పాత్ర పోషిస్తూ వాళ్ళనందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కుట్రలని భారతదేశంలో ఉన్న హిందూ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాము. నిజాం పరిపాలనలో ఎంత కష్టపెట్టారో మన తాతలు ముత్తాతలకు తెలుసు. ఆంగ్లేయులు మనల్ని ఎంత బాధ పెట్టారో ఇప్పుడు మనకి తెలుసు. మళ్ళీ నిద్రపోతున్నాం. దేశభక్తి మన పిల్లలకి నేర్పాలి, దైవభక్తి నేర్పాలి, మాతృభక్తి నేర్పాలి, పితృభక్తి నేర్పాలి. ఎక్కడ ఉన్నా సరే ప్రాణానికంటే కూడా ధర్మం గొప్పది. హిందూ ధర్మాన్ని రక్షించడానికి నేను ఏ విధమైన త్యాగం చేయడానికైనా సిద్ధం అనే ఆత్మబలాన్ని అందరిలో నింపుకోవాలి. అందరం కలిసి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఆపాలి. ప్రభంజనం అవ్వాలి అందరూ కలిసి ధర్మ రక్షణ కోసం. అప్పుడు దుర్మార్గం చేసే వాళ్ళు బలహీన పడతారు, మనం నిద్రాణంగా ఉంటే దుర్మార్గులు బలపడతారు. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మేల్కొనాలి, ఐక్యం తెచ్చుకోవాలి, పోరాటం చేయాలి. దేని మీద? అధర్మం మీద, అధర్మం చేసే రాక్షసుల మీద. కాబట్టి బంధువులారా, మన గుడలని కూలగొట్టి మన స్త్రీలపైన అత్యాచారాలు చేసి ఎన్నో రకాల ఇబ్బందుల్ని కలగజేస్తున్న దుర్మార్గులైనటువంటి జనుల్ని దునుమాడటానికి మనందరం సింహాలం కావాలి. 400 మందిని హిందూ అని తెలుసుకొని దారుణంగా, అతి దారుణంగా హత్య చేశారు బంగ్లాదేశ్లో. వాళ్ళకి 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో అన్నం పెట్టిన దేవాలయాల్ని ఈరోజు కూల్చేస్తున్నారు. ఈ సమాజం ఇట్లాగే ఎదురుపోతే రేపటి రోజున మనకు కూడా ఇలాంటి
దుస్థితి వస్తుందని ఈ హిందువులు గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఎక్కడో పక్కింట్లో జరిగిన సంఘటన కాదు, మన హిందూ బంధువులు జరిగిన సంఘటన మనం అందరం గుర్తించుకోవాలా. ఎందుకంటే ఈ సంఘటనలు చూస్తే ఇద్దరు మినిస్టర్స్ని, ఆ క్యాబినెట్లో ఉన్న ఇద్దరు హిందూ మినిస్టర్స్ని కావాలని కాల్చి చంపారు నడి రోడ్డు పైన. ఇది ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సోషలిజం ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్తున్న సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఈ మాటలను మనం పక్కన పెట్టి మనమందరం హిందువులం, ఒకే కుటుంబ సభ్యులం. ఈ దేశమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్న హిందువులు అందరూ ఒక్కటే ఉంటారని, మనం అందరం హిందూ బంధువులమని, ఆ హిందువులకి రక్షణగా మనం ఉంటామని ఈ రోజున తెనాలి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒక్క పిలుపు, జస్ట్ 2 minutes క్రితం ఇచ్చిన పిలుపు, ఇది ఏదో 2-3 రోజుల క్రితం ఇచ్చిన పిలుపు కాదు. ఇంతమంది దేదరయ్యారు. అదే ఈ చైతన్య వేదిక అందరికీ రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తే ఈ తెనాలి మన ఈ రోజున జరిగిన సంఘటన మరొకసారి గుర్తు చేసుకోవస్తుంది. ఏంటంటే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఇదే రోజున జరిగింది. తెనాలిలో 7 బలిపశులయ్యారు. అదే సంఘటన ఈ రోజున మనం అందరం కానీ ఐక్యత అయితే ఈ తెనాలి మళ్ళా ఒక్కసారిగా ప్రపంచ దేశంలో ఉన్న హిందువులందరికీ గడ్డగా ఉంటుంది. అదే స్ఫూర్తితో హిందువులందరూ కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా ఉండాలని, అదేవిధంగా ప్రపంచంలో ఏ హిందూ సంఘటనకి, ఏ హిందూ ధర్మానికి దాడి జరిగిందో ఆ రోజున ప్రతి హిందూ స్పందిస్తాడన్న విషయం తెలియటం కోసమే ఈ చిన్న ప్రయత్నం చేశాం. ఏదైతే బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయిందో ఆ బంగ్లాదేశ్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ కారణాలతో వాళ్ళు చేసే కొన్ని బందులు ఈరోజు హిందువుల మీద దాడులుగా వాటిని మార్పు చేసి యావత్ హిందూ సమాజాన్ని, అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేసే లేదా చంపేసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెనాలిలో హిందూ చైతన్య వేదిక పేరు మీద మన మార్కెట్ సెంటర్ నుంచి శివాజీ చౌక్ దాకా ర్యాలీ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియజేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు పక్కనున్న పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ రెండు కూడా మత ప్రాతిపదికన విడిపోయి మన నుంచి కేవలం వాళ్ళ మతాన్ని అక్కడ పెంపొందించుకునేలాగా హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే ఇక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి వత్తాసుగా సెక్యులరిజం ఇలాంటి విచిత్రమైన పదాలతో వీళ్ళు ఇక్కడున్న వాళ్ళకి కొమ్ము గాయటం నేను చాలా చూసా. ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాం. ఎవరు కూడా హిందువుల మీద దాడి అని చెప్పటల్లా మైనారిటీల మీద దాడి అంటున్నారు. అంటే ఇక్కడ కూడా ఒక మోసం. మైనారిటీలు అంటే ఈ దేశంలో ఉన్న మైనారిటీల మీద దాడి అన్నట్టుగా ఏదో దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యావత్ హిందూ సమాజం దీని మీద జాగృతలై ఉండాలి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి గ్రీవెన్స్ను తహసీల్దార్ కె గోపాలకృష్ణ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై అర్జీలను అధికారులకు అందజేశారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ ఆఫీస్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు 4 అర్జీలు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి. అట్లాగే 1 ప్లాట్లు బౌండరీ చూపించాలని, అట్లాగే గతంలో మనం కాలనీల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు సైట్ చూపించలేదని కూడా ఒక అర్జీ వచ్చింది. వీటన్నిటి కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయమని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. 15వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు లాంఛనంగా ప్రారంభిస్తారు. 16 నుంచి మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసి గౌరవ మంత్రివర్యులు గారి సలహా సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు గ్రామాన కండక్ట్ చేసి రెవెన్యూ పరమైన సమస్యలు ఏదైనా 22A జాబితాలో పొరపాటున పడినవ్వండి ప్రభుత్వ భూమిగా, అలాగే మ్యూటేషన్ రిలేటెడ్ కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మీ గ్రామంలోనే కూర్చొని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టమని మాకు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని రెవెన్యూ సర్వీసెస్ ఏవైతే మనం చేయాలో అవన్నీ సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించడం నా బాధ్యత. ఆ విధంగా ఇక్కడ
చక్కగా అందిస్తాం. క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని తెనాలి రండన్ చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు సోమవారం పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ధన్యవాదాలర్పించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఎదుర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పోలీసుల తూటాలకు అమరులైన అమరవీరుల సేవలు ఎనలేదని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని అన్నారు. క్లబ్ కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ ఏదర వెంకట పూర్ణచంద్రులు మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసిన మహనీయుల త్యాగ ఫలితంగా స్వతంత్ర భారతమని ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు కన్నగటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, ఎం అర్జునరావు, రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, కిరణ్, జాన్ కీన్స్, డాక్టర్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరితో కలిసి వచ్చి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చాలా సంతోషకరంగా ఉంది. మన తెనాలి అమరవీరులకి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఈ రణరంగ చౌక్ రావడం జరిగింది. మరి క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ గారి పిలుపు అందుకొని ఆ రోజు మన తెనాలి వాస్తవ్యులైనటువంటి 7 మరి బ్రిటిష్ వారికి నిరసన తెలియజేస్తూ బ్రిటిష్ వాళ్ళు జరిపినటువంటి కాల్పులలో 7 మరణించడం జరిగింది. వారి స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రణరంగ చౌక్లో మరి ఆ అమరవీరులకి మా రోటరీ క్లబ్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. 1940 ఆగస్టు 12వ తారీఖు ఈ స్వతంత్ర సమరయోధులు నిరసనలో భాగంగా రైల్వే స్టేషన్లో ఆందోళన చేసి అక్కడి నుండి ఊరేగింపుగా మన సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే ఈ ఏరియాలో వారిని కాల్పులు జరిపి వారిని అమరజీవులుగా చేశారు. అటువంటి అమరజీవులకి ఇవాళ నివాళులు అర్పించడం కోసం రోటరీ క్లబ్ తరఫున వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అటువంటి మహానుభావుల యొక్క త్యాగ బలమే ఈరోజు మనం పీలుస్తున్న స్వతంత్రపు గాలి స్మరించుకోవటం ఈరోజు చాలా అవసరం. ప్రతి ఒక్క ఇవాళ పిల్లలు వచ్చారు, వాళ్ళందరికీ వీరి యొక్క గాథలు చెప్తూ వారిని స్మరించుకునేటట్టు చేయటం మనకి చాలా అవసరం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం చాలా మాకు రోటరీ క్లబ్ తరఫున వచ్చినందుకు మేము సంతోషం. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో మాదిగల ప్రయోజనాలకు అనుగుణంగా శ్మశాన వాటికి రహదారి నిర్మించాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బురిపాలెం మాదిగల ఆత్మగౌరవం కాపాడాలంటూ ఆ ప్రాంత సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా శ్మశాన వాటిక స్థల వైశాల్యాన్ని పెంచాలని, పల్లె నుండి శ్మశాన వాటికకు రహదారిని ఏర్పరచాలని కోరారు. ఈ అంశాలపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్థానిక నేతలు పాల్గొన్నారు. కోట్లాది మంది మాదిగోళ్ళ యొక్క పతాకాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు స్థానిక గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బురిపాలెం గ్రామ నివాసిని మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరమైన అంశం. ఆ అంశంపై తెనాలి స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి సమస్యల గురించి శ్మశానం అదనపు స్థలం కేటాయించాలనే ఉద్దేశంతో, అలాగే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే శ్మశానానికి గ్రామానికి ఉన్నటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశానానికి రోడ్డు అనేది గ్రావెలు మెటల్ రోడ్డు అనేది ఖచ్చితంగా శాంక్షన్ చేసి 10-15 రోజుల్లోపు ఖచ్చితంగా మాదిగల ఆత్మ గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో మీడియా ముందు తెలియపరచడం జరుగుతూ ఉంది. ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఇమీడియట్గా గ్రామానికి వచ్చి నేను చొరవ చేసి ఖచ్చితంగా చూసి దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి కూతవేడు దూరంలో బురిపాలెం గ్రామం మాదిగపల్లిలో మాదిగల యొక్క ఆత్మగౌరవానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్న విషయం పైన మేము ఏదైతే బురిపాలెం గ్రామంలో మాదిగపల్లి ఉందో శ్మశాన వాటిగా వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా కూడా బురదమయం అవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎంఆర్ఓ గారు దయచేసి ఎమ్మటే సైట్ విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ముందు వేని క్లియర్ చేయాలని, మార్గాన్ని మరమ్మతులు చేసి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని, అదేవిధంగా పాపులేషన్కి అనులోమానుపాతంగా ఎక్స్టెంట్ను కూడా ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెనాల్లోని ఐఎంఏ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో మెడికల్ కళాశాల అనుబంధ వైద్యశాలలో మెడికల్ పీజీ చేస్తూ వైద్య సేవలు అందించే మోనిక విధి నిర్వహణలో ఉన్న సమయంలో సెక్యూరిటీ కల్పించాల్సిన వారే ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించి హత్య చేయడం సభ్య సమాజంలోనే అత్యంత దారుణమని అన్నారు.
ఇందుకు బాధ్యులైన కిరాతకుని కఠినంగా శిక్షించాలని మోనికాకు న్యాయం చేయాలని కోరారు. ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ చందు సాంబశివుడు వైద్య కళాశాలలో వైద్య సేవలు అందించే డాక్టర్లకు రక్షణ లేకపోవడం అత్యంత విచారకరమని అన్నారు. మెడికల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించి హత్య చేసిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం ప్రభాకర్ బాబు, డాక్టర్ జేవి సుబ్బారావు, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలకటాలో మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టూడెంట్ మీద చాలా దారుణంగా ఒక పోలీస్ సెక్యూరిటీ గార్డు ఒక అతను దారుణంగా రేప్ చేసి ఆమెను హత్య చేశాడు. దానికి ఆ మోమిత అనే అమ్మాయిని, ఆ డాక్టర్కి జస్టిస్ జరగాలని మేమందరము ఈరోజు ఇలాంటి దారుణం ఎక్కడైనా జరగచ్చు. అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. అందుకని అక్కడ మమతా బెనర్జీ గారు కూడా అతన్ని హ్యాంగ్ చేసే వరకు ఇది చేస్తానని కూడా చెప్తున్నారు. అది ఖచ్చితంగా జరగాలని ఈరోజు మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అందులో డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీద ఇలా చేయటం చాలా దారుణము. ఇక డాక్టర్స్కే రక్షణ లేకపోతే ఆల్రెడీ డాక్టర్స్ పేషెంట్ రిలేషన్షిప్పే చాలా దారుణంగా అయిపోయింది ఈ రోజుల్లో. అలాంటిది ఇంకా ఇలా డాక్టర్స్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ల మీద కూడా రక్షణ లేకపోతే డాక్టర్స్ ఇక పీజీ స్టూడెంట్స్ మామూలుగా డ్యూటీ చేయడానికి కూడా భయపడే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు మెయిన్గా రేపు చేయటం, ఒక డాక్టర్ని పీజీ స్టూడెంట్ని రేపు చేయటం, తర్వాత చంపేయటం అనేది అత్యంత దారుణం. దీనికి అన్నిటికీ ఏ ప్రభుత్వానికి, వెస్ట్ బెంగాలే కాదు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఎలాంటి జరగనీయకుండా చూడాలంటే సెక్యూరిటీ ఉండాలి. ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్స్ చాలా ముందుకు రావాలి. మెయిన్ గవర్నమెంట్ డాక్టర్స్కే జరిగింది. గవర్నమెంట్ డాక్టర్స్ ముందుకు రావాలి. మీరు ముందుకు గవర్నమెంట్ డాక్టర్స్కి మేము ప్రైవేట్ డాక్టర్స్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సపోర్ట్గా ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ బాగుండాలి. మెయిన్గా లేడీ డాక్టర్లకి సపరేట్ హాల్స్ ఉండి నిద్రపోవటానికి, డ్యూటీ చేస్తానికి అవి ఇన్సిస్ట్ చేయాలి. తర్వాత లేడీ డాక్టర్లు ఉండసాట లేడీ సెక్యూరిటీ పర్సన్స్ కూడా పెట్టాలి. ఈ ప్రివెంట్ చేయాలి ఎలాంటి జరగకుండా. అందులో ఒక పోలీసు వ్యవస్థలో సంబంధించిన వ్యక్తి చేయటం అత్యంత దారుణం. నేను డాక్టర్ పావని ప్రియాంక, తెనాలి ఐఎంఏ సెక్రటరీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు చాలా బాధగా ఉందండి. ఇది ఒక బ్లాక్ డే ఇన్ ఇండియన్ మెడికల్ హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్, చదువుకుంటున్న అమ్మాయి, షీఈస్ అ స్టూడెంట్ ఆఫ్ మెడిసిన్. ఆ అమ్మాయి డ్యూటీలో ఉండి డ్యూటీ రూమ్లో, సెమినార్ రూమ్లో మంచి రెస్టింగ్. అప్పుడు అక్కడ ఒక వాలంటీర్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వాలంటీర్, అంటే ఇన్ఫార్మర్స్ లాగా ఉంటారు కదా, అలాంటి వ్యక్తి అమ్మాయి మీద అఘాయిత్యం చేసి అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మన రాష్ట్రం అంతా, మన దేశమంతా చాలా ప్రగాఢమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ్ ది సేవియర్స్ అని మనందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయి. మిమ్మల్ని కాపాడే వ్యక్తి చేతులే మనం నరుక్కుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. మనకి జన్మనిచ్చేది తల్లి అయితే మరు జన్మ ఇచ్చేది డాక్టర్ అండి. అలా తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద ఇవాళ అఘాయిత్యం జరగటం అనేది చాలా దారుణమైన విషయం, ఖండించాల్సిన విషయము. తెనాలి గంగానంపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు వైద్యులు దంత సంరక్షణ విషయాన్ని తెలియజేసి దంత పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దులిపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ దంత సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థులు సూచించారు. దంతాల సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. క్లబ్ అధ్యక్షుడు ఏదర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని అన్నారు. రాను రోజుల్లో క్లబ్ పక్షాన మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ, క్లబ్ నేతలు ఏదర్ వెంకట పూర్ణచంద్, కన్నగంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్ కొఠారి, గుత్తా వెంకటరత్నం, ఎన్ వెంకటేశ్వరరావు, ఆలపాటి కిరణ్, రాజేంద్ర ప్రసాద్, పావులూరి రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి యొక్క ఆధ్వర్యం డెంటల్ క్యాంపు, డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇటువంటి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులకి దంత సమస్యల మీద అవగాహన, వారికి దంత సమస్యలు ఉన్న వారికి పరీక్ష చేసి సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర్ శ్రీనివాస్ గారికి, సెక్రటరీ మురళి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ వినియోగించుకొని మేము ఇచ్చినటువంటి సూచనలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో దంత సమస్యలని నివారించుకోవచ్చు. మేము ఇచ్చినటువంటి సూచనలు కూడా మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్తే చాలామందికి మీరు దంత సమస్యలు నివారించగలిగిన వారు అవుతారు.
మరి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకొని అందరూ చక్కగా మీ దంతాలను ఉంచుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలి రోటరీ క్లబ్ తరఫున ఈరోజు గంగానంపేటలోని తోటకూర సుబ్బారావు గారి స్కూల్లో 8, 9, 10 తరగతిలో విద్యార్థులకి దంత పరిరక్షణ కోసం డాక్టర్ గారు వచ్చి తగు సూచనలు ఇస్తారు. మనం అది ముందుగానే కనిపెట్టి చేసుకుంటే చాలా సులువుగా ఉంటుందని పిల్లలకి ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరమునందు మండల పరిధిలోని సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభమైంది. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరమునందు సోమవారం సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామాల్లోని పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, జీపీడీపీ పరిశీలన విధానాలు, వీధి దీపాలు, విద్యుత్ బిల్లు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ముందుగా పంచాయతీ సర్పంచులు కార్యదర్శుల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓపీఆర్డీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ తొలి రోజు కార్యక్రమం జరుగుతుందని, 2వ రోజు గ్రామ అభివృద్ధి ప్రణాళికల అంశాన్ని చర్చించడం జరుగుతుందని అన్నారు. 3వ రోజు వీధి దీపాలు, విద్యుత్ చెల్లింపుల విషయంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా గ్రామ పంచాయతీలో పరిపాలనకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తుందని అన్నారు. దీన్ని అమలు చేసే విధంగా సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ పి శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, రిసోర్స్ పర్సన్స్, 18 గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం మరి రీఫ్రెష్ ట్రైనింగ్ కార్యక్రమం అనేది గౌరవ సర్పంచులకి మరియు పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి జిల్లా మొత్తం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మండల పరిషత్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 3 రోజులు 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు మరి ఈ శిక్షణా తరగతులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గ్రామ పంచాయతీలో పారిశుధ్యము మరియు వ్యర్థాల నిర్వహణ గురించి మొదటి రోజు కార్యక్రమం, 2వ రోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన విధి విధానాల్లో ఆల్రెడీ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగి ఉంది. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా కూలంకుషంగా మరి చర్చించడం జరిగింది. 3 గ్రామ పంచాయతీల వీధి దీపాలు మరియు విద్యుత్ బిల్లుల చెల్లింపుకు సంబంధించి 3వ రోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి మొన్న 8వ తారీఖు బిగిన్ చేయడం జరిగింది. మరి ఈరోజు 2వ బ్యాచ్గా 12, 13, 14వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మన గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవటం, మరి దీని ద్వారా గ్రామ పంచాయతీలో పరిపాలనకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈ 3 రోజులు కూడా ఈ శిక్షణా తరగతుల్లో మనం ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటామో దాని ప్రకారం మన గ్రామాల్లో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గౌరవ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు మీద ఉంది. దీని విషయమై ఉన్నతాధికారులు అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో జరిగినటువంటి అన్నీ కూడా నిర్వహిస్తుంది గ్రామాల్లో లేనిది అనేది పరిశీలించాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులకు కూడా ఉందనేది మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్దేశం. మరి అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజుల కార్యక్రమాలని మరి అన్ని గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు నిర్వహించాల్సి ఉందని తెలియపరుచుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా ఆలయం నందు సోమవారం పేద గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకల్లో భాగంగా సప్త దానాల పేరట సమితి సభ్యులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మాట్లాడుతూ గర్భస్థ శిశువుకు తల్లిదండ్రులు సరైన ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా ఉన్నత విలువలు కలిగిన సత్సంతానాన్ని పొందవచ్చని గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. భారతదేశానికి సమాజానికి ఉత్తమమైన పౌరులను అందించాలంటే ఈ ప్రోగ్రామింగ్ ఎంతో కీలక పాత్ర వహిస్తుందని, దాని యొక్క ఆవశ్యకత, తద్వారా కలిగే ప్రయోజనాలను సమితి సభ్యులు వివరించారు.
సేవా కార్యక్రమంలో భాగంగా సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, మెడికల్ క్యాంప్, పేద బ్రాహ్మణులకు వితరణ, వృద్ధులకు తగిన సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి దేశ రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సభ్యులు తెలిపారు. రానున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు తెనాలి మండలం నందివేలు గ్రామంలో పిలుపునిచ్చారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇంటిపైన జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నందివేలు గ్రామానికి చెందిన 106 సంవత్సరాల వృద్ధ మహిళ ఆదెమ్మ మోడీ మీద అభిమానంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకుల కాలంలో తాము పడిన బాధను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కోటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కె రామస్వామి, కె కనకదుర్గ, ఎస్ సుశీల, పార్వతి, మెట్టు శ్రీనివాస్ మొదలు వారు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ఈరోజు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా ఈ జాతీయ జెండాలు పెట్టాలని మాకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలం నందివేలు గ్రామంలో మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ జాతీయ జెండాలు ప్రతి ఇంటి మీద ఆవిష్కరించాలని మరి చెబుతున్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ స్వతంత్రోద్యమంలో అసూరు బాసిన అమరవీరుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేసిన చరిత్ర తెనాలి ప్రాంతానికి దక్కుతుందన్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన అమరవీరుల త్యాగాలు నిరుపమానమన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి పట్టణంలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి ఎస్సీ1 టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.